హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో చేసుకుంటున్న రెసిపీ వచ్చి అందరూ ఎంతో ఇష్టంగా తినే మీల్ మేకర్ కర్రీ. ఈ కర్రీని రైస్లో కానీ చపాతీలో కానీ ఎందులోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రెస్టారెంట్కి మించిన రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ పుచ్చపప్పు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నువ్వులు, 10-15 జీడిపప్పు పలుకులు వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. ఇలా ముక్కల కింద కట్ చేసి వేసుకున్న తర్వాత ఒక పెద్ద టమాటాని కట్ చేసి వేసుకొని అవసరాన్ని బట్టి వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మీల్ మేకర్ వేసుకుంటున్నాను. వీటిని సోయా జంక్స్ అని కూడా అంటారు. ఇలా మరుగుతున్న వాటర్ని మనం ముందుగా తీసుకున్న మీల్ మేకర్లో వేసుకొని కలుపుకుందాం. ఈ వేడి నీళ్ళలో మీల్ మేకర్లు కనీసం 1-2 నిమిషాలైనా నానబెట్టుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత పెట్టి నానబెట్టుకుందాం. 3 నిమిషాల తర్వాత మనకి ఈ మీల్ మేకర్స్ అనేవి ఇలాగా ఉబ్బుతాయండి. ఇలా ఉబ్బిన వాటిలో కొద్దిగా కూలింగ్ వాటర్ వేసుకొని అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా ఇలా చేతితో పిండుకొని పక్కన పెట్టుకుందాం. చికెన్, మటన్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా బటర్ వేసుకొని ఒక 20-25 జీడిపప్పులను వేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ వేసుకొని ఈ మీల్ మేకర్ని కనీసం 1-2 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మీల్ మేకర్లో ఏమైనా చెమ్మున్నా అది ఇక్కడ ఉడికిపోతుంది. కొద్దిగా పసుపు వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన మీల్ మేకర్ని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ బటర్ వేసుకొని బటర్ మెల్ట్ అయ్యేంత వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకుందాం. 2 యాలకులు, 1 దాల్చిన చెక్క, 2 అనాస పువ్వులు, కొద్దిగా సాజీరా వేసుకొని ఈ మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా గ్రేవీ మొత్తం కూడా ఆయిల్లో వేసుకొని ఈ మసాలా గ్రేవీ అంతా కూడా ఫ్రై అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. 3 నిమిషాల తర్వాత మనకి ఆయిల్ పైకి తేలి గ్రేవీ అనేది బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగా ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుందాం. ఇలా కలుపుతున్న టైంలో మీరు ఎక్కడ కూడా మూత పెట్టకూడదు. మూత పెడితే మనకి మసాలా అడుగంటుతుంది. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మరొక నిమిషం పాటు కలుపుకుందాం. ఒక 2-3 నిమిషాల తర్వాత మనకి గ్రేవీ అనేది బాగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మన రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని 1 స్పూన్ కారం వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాం. 1 నిమిషం పాటు ఇలా కలుపుకున్న తరువాత ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 1 టమాటాను ఇలా కట్ చేసి వేసుకొని ఈ టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకుందాం. టమాటా ఈ స్టేజ్లో వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత మనకి టమాటాలు సాఫ్ట్గా ఉడుకుతాయి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి
మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పులను అలాగే మీల్ మేకర్ వేసుకొని ఈ మసాలా గ్రేవీలో అంతా కూడా ఇవన్నీ కూడా బాగా ఉడికేలాగా ఒక 2 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మీల్ మేకర్కి మసాలా అంతా పట్టుతుంది. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత గ్రేవీకి సరిపడగా వాటర్ వేసుకుందాం. మన గ్రేవీకి సరిపడగా వాటర్ వేసుకొని అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకు గ్రేవీ అనేది ఇలా దగ్గరికి అవుతుంది. ఇలా గ్రేవీ దగ్గరికి అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రేవీ దగ్గరికి అయిన తర్వాత ఇందులోకి మనము ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని, ఒక 1/2 టీ స్పూన్ కసూరి మేతి వేసుకొని మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం. ఈ కర్రీ అంతా కూడా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న ఈ కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన మీల్ మేకర్ కర్రీ. ఈ కర్రీని చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఎందులోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీలో ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.